పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లికి పొంగల్ నైవేద్యం వండి నాటుకోడి కోసి దావత్ చేసినాం. నాటుకోడిని కట్టెల పొయ్యి మీద గాల్చి మసాలాలు వేసి మంచి ఉడికిచ్చి గట్టిగా తినొచ్చినాం. మొన్న ఆదివారం నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పెనుగంచిప్రోలుకి పోయినాం. కొత్తకుండలో పాలు పోసి పొంగల్ వండినాం. అమ్మకు నైవేద్యం పెట్టి నాటుకోడి తీసుకున్నాము. జరా 4 దుకాణాలు తిరిగి బేరమాడి తీసుకొని మాకు 500 రూపాయలు కేజీ పడింది. బేరం ఆడితే 450 కూడా వచ్చేదేమో. ఇంకా కోడిని గుడి చుట్టూ తిప్పి దండం పెట్టుకొని కోసి కొట్టేనికి ఇచ్చినాం. ఈడ జరిగింది అసలు మోసం. ఆ మోసం ఏందో తెలవాలన్నా మీరు మోసపోవద్దు అనుకున్న ఫుల్ వీడియో చూడు. ఇంకా ఇక్కడ వండుకోనికి గ్యాస్ స్టవ్ అన్ని రెంట్కి ఇస్తారు. కేజీ కుక్ చేసుకోనికి 50 రూపీస్ తీసుకున్నారు. రూమ్ కి అయితే 400 రూపీస్ నుంచి 500 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. ఇంకా నాటుకోడి వండుకొని గట్టిగా తిన్నాము. టేస్ట్ మాత్రం రచ్చ రంబోలున్నది. ఫ్యామిలీతోని గాని ఫ్రెండ్స్ తోని గాని ఇట్లా గుడికి పోయి కోడిని గాని యాటను గాని వండుకొని తింటే ఉంటది కమ్మగా ఉంటది. అది ఏందో అర్థం కాదు గానీ ఇట్లా గుళ్ళకాడ పోయి ఏం వండుకొని తిన్నా ఏ మసాలాలు వేసినా వేయకున్నా కూడా కమ్మగా అవుతుంది. టేస్ట్ గాని మనోళ్ళతోని స్పెండ్ చేసిన టైం గాని ఎప్పటికీ మర్చిపోలేం. ఫైనల్ గా తిరుపతమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లికి జై.